జీవితంలో ఆయన చేసిన జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన నడిపించి ఆయన నడపరచడానికి ఆయన నడపరచడానికి వచ్చిన మహాకృపను బట్టి దేవాలయంలో తెలియజేస్తూ ఆరోగ్యం ప్రారంభం చేసుకొని ఈ ఆరోగ్యం ప్రారంభించుకుందాము. అతడు కలుపుకుందాము, ప్రారంభం చేసుకుందాము. ప్రార్థన. దైవమంటే పరిస్థితిగా జీవన జీవనపడి బంగారు పొందాలంటే స్తోత్రం తెలియజేస్తా ఉన్నాను. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగుడా, మా భక్తులపై ఆశోడా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకు వందనాలయ్యా, స్తోత్రం ప్రభువా. 10,000 అధికారుడా, అతి కామయుడా, నీకు వందనాలు తండ్రి. అయా స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాను ప్రభువా. మగడంతో నాయన మహాగణుడు తండ్రి, సర్వోత్తర బ్రహ్మ సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు నాయన. నీతిమంతుడవు, న్యాయవంతుడవు, సత్యవంతుడవు తండ్రి, సర్వయుగాలలో సజీవుడైన మా రక్షక, మా దేవ, మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రములు ప్రభువా. నాయన తండ్రి ప్రభువా, గత వారం అంతా కూడా కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరిచి ఉన్నారు, అటువంటి స్తోత్రాలు నాయన. మరొక దినం మా జీవితంలో ఆయుష్ పొడిగించి సజీవంగా ఉంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన బలం నుంచి ఆయా శక్తి నుంచి తండ్రి శరీర ప్రభావం మోకరించి నయపరచడానికి మీరు మాకు ఇటువంటి మహాకృపను పట్టిందండి. మీకు వందనాలు ప్రభావం చేస్తా ఉన్నాను తండ్రి. అయా మరి ఎన్నికలైన వారి ప్రభావం ఏర్పరచుకున్నావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయా కృపరించావు నాయన, నీకు వందనాలు ప్రభావం స్తోత్రాలు. మరో తండ్రి పరిశోధించేవాడ, పరీక్షించేవాడ, సరిచేవాడ, సరైన మార్గంలో నడిపించే దేవుడు తండ్రి నాయన. శుద్ధుడిగా మాకు దయచేయండి ప్రభావ, యథార్థంగా మాకు దయచేయండి నాయన. దీని మనసు మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభావ. దినాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తూ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ప్రభావ నువ్వు చేసిన వేలు జ్ఞాపకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా నాయన నేను ఆరాధించే మనసులు మాకు దయచేయడం ప్రభావ వేడుకుంటున్నాడు తండ్రి. నీకు వందనాలు ప్రభావ. పూర్వసవాళ్ళందరూ బట్టి పేరు పెట్టండి. నీకు వందనాలు చెల్లిస్తామని ప్రభావ. చిన్న ప్రజలకి వందనాలే, వారికి సాగుగానే బట్టి, శక్తిని బట్టి, ప్రాణం బట్టి నీకు వందనాలు తండ్రి. అందరిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభావ. రాని వారు కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో ఉండమని కాపుగా దయచేయాలి తండ్రి. పాటలు పాడుతున్నా ప్రభావ, చక్కటి శివాన్ని మాకు దయచేయండి నాయన. తోడుగా ఉండండి, బయట తోడుగా ఉండండి, వాకు దేశం కూడా తోడుగా ఉంది. అయ్యా మీ వాకు మాతో మాటలు బలపరచమని, నేను కేవలం చేత ఆశీర్వాదాలు నింపుమని మీ కృప, మీ సహాయం దయచేయమని ప్రభావ. పరమేశ్వర తండ్రి చేసిన ప్రతి మేరకి చేయబోతున్నది నాయన ధన్యవాదాలు చెల్లించుకుంటూ కరెక్ట్ని వాతావరణ సమస్యలను స్వాగతించుకోమని నాయన మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ త్వరగా క్రీస్తు పరిస్థితులను పిలిచి ప్రార్థించి పెట్టుకున్నా నా తండ్రి. ఆమేన్ ఆమేన్. నామానికి పాట పాడుకుంటూ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. పాట పాడుకుంటూ సుగుణాల సంపన్నుడ, సుగుణాల జీవంతో నిపుణుల స్వామి సుగుణాల సంపన్నుడ, సుగుణాల
Amin.
హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. మన సిస్టర్స్ ఒక ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా విత్తనం విరగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం విశ్వాసమే నా బలం విత్తనం విరగకపోతే ఫలించునా
నిరతము నా మొరలను ఆలకింతుము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనము కలుగుతారా?
ఏసే నా పరిగారి ప్రియ ఏసే నా పరిగారి పాట పాడుకుంటాం. ఏసే నా పరిహారి ప్రియ ఏసే నా పరిహారి నా జీవిత భారమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత భారమెల్లా ప్రియ ప్రభువే నా
హల్లెలూయా. అక్కడికి వెళ్ళేసిన మనము మీరు పునాది జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మర్చిపోకుండా పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ప్రైజ్ లార్డ్ అందరికీ దేవునామమునకు మహిమ కలుగును గాక. సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయాలి. ఆ పేపర్స్ ఇప్పుడు కాదు, జస్ట్ వర్షిప్ కోసం. త్వరగా పేపర్స్ వద్దు, పేపర్స్ ఇప్పుడు కాదు, పేపర్స్ తర్వాత వర్షిప్ కోసం వచ్చేసాను. అందరూ త్వరగా. దేవునామమునకు మహిమ కలుగును గాక. మరి గత వారం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఇది మరలా ఆయన సన్నిధికి మనము వచ్చి ఆయన ఆరాధించడానికి దేవుడు మరి మనకు కృప చూపించాడు కదా. కాచి కాపాడి అనేక శ్రమలు ఉంటా ఉన్నాయి. శ్రమలు లేని వాళ్ళు ఎవరు లేరు, బాధలు లేని వాళ్ళు ఎవరు లేరు, కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు, నిందలు లేని వాళ్ళు ఎవరు లేరు, అవమానాలు లేని వాళ్ళు కూడా ఎవరు లేరు, ఆకాశ్ లేని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే. అయినప్పటికీ మరి ఈ దిన నా దేవుడు మనను సజీవ లెక్కలో ఉంచాడు కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు నామాన్ని మహిమపరుస్తూ అయ్యా కాచావు తండ్రి ఇన్ని దినాలు మమ్మల్ని కాచి కాపాడావని ఆయన నామాన్ని మహిమపరుస్తూ పాడుకుంటూ ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. కాచితివి యేసయ్యా నీ కృపలో నడిపితివి అనుక్షేమముగా నీ ప్రణాళికలో నా
యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా స్తోత్రం ప్రభువా. అందరూ కూడా దేవుని ఆరాధించుకుందాము. అందులో ఉన్న మరియ గారు బదులుగా దేవుని స్థుతిస్తారు. తర్వాత చంద్రకాంత్ గారు కూడా దేవుని స్థుతిస్తారు. తర్వాత కలిసి దేవుని స్థుతిస్తారు. స్తోత్రం. మరి కూడా చక్కటి సమయం దేవుడు చేసిన పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా మన కుటుంబం కలిగి వందనాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 నాయన వందనాలు స్తోత్రం స్తోత్రం వందనాలు ప్రభువా. స్తోత్రం 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 అవునయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా స్తోత్రం 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 నాయన నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా. వందనాలు అవును ప్రభువా. నీకు స్తోత్రం 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 అవునయ్యా స్తోత్రం స్తోత్రం వందనాలు ప్రభువా. వందనాలు వందనాలు వారమంతా కష్టపడి ప్రభువా. అవునయ్యా 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 స్తోత్రం స్తోత్రం అవును ప్రభువా. స్తోత్రం మా సంఘంలో నా తండ్రి ప్రతి బిడ్డని కూడా నిన్ను దీవించాలి. చిన్న బిడ్డలు చేసిన ఎంతగానో జ్ఞానంతో నాయన నడిపించాయి బిడ్డలు దీవించాయి. ఇంతవరకు పాటలు పాడిన తెలిసిన అది వేసుకృష్ణామని అడిగి దినాన్ని సమయాన్ని సలాన్ని బట్టి నీకు వందనాలు దేవనాయన నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి రక్షణ బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన మా అందరికి ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి ముఖ్యంగా నీకు 20,000 కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన పడగలను మహిమ పొంది ఉన్నావు నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన మా పట్టణంలో ప్రయాణంలో ప్రతి ఒక్క విషయంలో తోడు ఉంటున్నావు తండ్రి వాక్యంగా మాట్లాడుతున్నావు బలపరుస్తున్నావు తండ్రి నాయన నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన నీకేమి ఇచ్చినా మేము తీసుకోలేము కానీ తండ్రి నాయన మా పట్ల తండ్రి నువ్వు ఎన్నో మేలు చేస్తున్నావు తండ్రి నాయన నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన మా కొరకు నాయన పరలోకం నుంచి తండ్రి నాయన కిందిలో మా కోసం నాయన భూలోకానికి వచ్చి నాయన ఈ పీడుకులు ఇబ్బంది శోధనలు ఎన్నో అనుభవించున్నావు తండ్రి నాయన మా కొరకు తండ్రి ఎవరు ప్రాణం పెట్ట
స్వస్థనిస్తున్నావు దేవా. గర్భఫలం లేని బిడ్డలకు తండ్రి గర్భఫలం ఇస్తున్నావు తండ్రి నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో రకరకమైన వ్యాధులు ఎన్నో వచ్చినప్పటికీ తండ్రి నాయన మనమే మాత్రం తండ్రి కొంటున్నావు, స్వస్థనిస్తున్నావు తండ్రి. తండ్రి నాయన ప్రతి నాయన డాక్టర్ కన్నా పరమ డాక్టర్ వైపు ఉంటున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి మా ప్రార్థన ప్రతిఫలం ఇస్తున్నందుకై దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇప్పుడు జరుగుతున్న ఆరాధనంతలో నువ్వు తోడు ఉంటున్నావు దేవా. సాక్షులలో నువ్వు మహిమ పొందుతున్నందుకు తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇక్కడ ప్రతి బిడ్డ నాయన పేరు పేరు నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకై తండ్రి వాళ్ళకున్న ఇరుకులు ఇబ్బంది శోధనను బట్టి నువ్వు తోడు ఉంటున్నావు దేవా. ప్రతి బిడ్డ నువ్వు నడిపించినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సండే దేశాన్ని బట్టి పిల్లలను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. పిల్లలందరూ కలిసి తండ్రి పాటలు పాడే తలంతని ఇచ్చినందుకై నీకు వందనాలు. మాకు చక్కని స్వరాలు ఇచ్చినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన మాకు ఎల్లప్పుడూ తోడు ఉంటున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నాయన ఆరోగ్యంగా విశ్వాసంతో ప్రార్థిస్తే తండ్రి నాయన ఎలా విశ్వాసం చాలు అని నీ మాటలు చెల్లించినావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. వాక్యం సరిగా తండ్రి వాక్యం లోబడి జీవించే భాగ్యాన్ని తండ్రి నీకు లోబడి జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి ఈ లోకంలో ఎంతో మంది ఉంటున్నారు కానీ తండ్రి నాయన నిజమైన దేవుడు నువ్వే అని తెలుసుకున్న భాగ్యాన్ని కూడా మీరు దయచేయండి తండ్రి నాయన. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన నాకు ఇచ్చిన తల్లిదండ్రుల తోబుట్టుని సంతానం బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా అందరికి ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కూడా ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. వాళ్ళ కుటుంబంలో తండ్రి అయినా ప్రతి ఒక్కరినైనా సంఘంలో గడిపే భాగ్యాన్ని ఇస్తున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య బంగారు పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కాచితివి యేసయ్యా నీ కృపలో నడిచితివి క్షేమముగా ప్రణాళికలో. కాచితివి యేసయ్యా నీ కృపలో నడిచితివి క్షేమముగా మా చేతుల పైకెత్తే కలిసి దేవుడు ఆరాధించుకున్నాం. అవును ప్రభువా, నీ కృపలో మమ్మల్ని కాచావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభువా. నాయన మా కష్టంలో తండ్రి, అయ్యా మా దుఃఖంలో ప్రభువా, మా బాధలో తండ్రి, మా వేదనలో తండ్రి నా ప్రభువా, మా చెంత ఉన్న దేవుడు నాయన నీకు స్తోత్రాలు. భయపడకు, దిగులు పడకు అని సెలవించిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన మా శ్రమలు మా కష్టాలు తండ్రి, అయ్యా మీరు మాకు తోడుగా ఉండి తండ్రి ముందుకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు నాయన. అయ్యా మేము వెళ్తున్న తండ్రి నాయన ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో తండ్రి ప్రభువా మీరు మాకు తోడుగా ఉంటూ భయపడదు మనం మా యొక్క నాయన బుద్ధాన్ని తండ్రి బలపరిచిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనకు కూడా నీకు వందనాలు, ఆ యస్తులపైన ఆశీర్వాదా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా తండ్రి నీకు వందనాలయ్యా, మా రాజ్యానికి స్తోత్రాలు, మా ప్రభువానికి వందనాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఆ ప్రభు గత కాలం అంతా నాయన ఒక వారం అంతా కాచి కాపాడి ఎక్కడికి భద్రపరిచి అయ్యా కృపణించిన దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు మాసం తండ్రి ఒక 16వ దినాన
నీకు స్తోత్రాలు. సజీవంగా వచ్చినందుకు వందనాలు ప్రభువా. సజీవమైన బోధించడానికి జ్ఞాపకడానికి ఇచ్చిన కృపను స్తోత్రాలు ప్రభువా. మా దేవా మా రక్షక మా యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఆయన వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. అయ్యా మా పనుల్లో మా ప్రయాణంలో అయ్యా తోడుగా ఉన్నందుకు వందనాలు. కాపాడు ప్రకటించిన బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బలం బట్టి శక్తిని బట్టి వందనాలు తండ్రి. దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. సంఘటన బట్టి నీకు స్తోత్రాలు అయినా నీకు స్తోత్రాలు తండ్రి. యోగనాశం బట్టి నీకు వందనాలు తండ్రి. యోగనాశం బట్టి నీకు వందనాలు ప్రభువా. భారతదేశం బట్టి నీకు వందనాలు తండ్రి. వారి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలా ప్రతి ఒక్క అయినా పేరు ప్రభావానికి వందనాలు చెల్లించుకుంటామని తండ్రి. చేసిన ప్రతి మేలకే చెల్లించుకుంటామని తండ్రి. మా దేవుడు మా ప్రభుడు మా విమోచకుడు అయినా నీకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని కలిగించేవాడు ఆయన. మా సమాజానికి స్తోత్రాలు తండ్రి. ఆపత్కాలు ఆదుకునే మా యొక్క పాపని నీకు స్తోత్రాలు తండ్రి. మా ఆశ్రయకుడుగా మా నీకు వందనాలు. మా కొండ మా కోట మా సమస్తమైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. నాయన మా యొక్క తండ్రి వ్యక్తిగత జీవితంలో పట్టణం చేసిన ప్రతి మేరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. సంసారపడిన పరిస్థితిని బట్టి తండ్రి అయా ప్రతి ఒక్కరిని బట్టి ఏ బట్టి వందనాలు చెల్లించుకుంటూ చేసిన మేరకై చేయబోతున్న మేరకై తండ్రి మహిమ ఘనత ప్రభావం నామానికి చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నష్టి ఆరాధన మీ బంగారు పాత్రల వినియంతో సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తెలియజేస్తా ఉన్నాను. పరిస్థితుల్లో మనము బయటకు తెలుసుకున్నాం. మన మధ్యలో ప్రభుత్వాలు కీర్తన గ్రంథము 112 అధ్యాయము, కీర్తన గ్రంథము 112 అధ్యాయము 10 వచనాలు ఉన్నాయి. మనం కూడా చదువుకుంటాము. దయచేసి లేచిన వచనాము అందరూ కూడా లేచినవారు వాటిని చేసుకుంటాము. చాప్టర్ 112 అందరూ కూడా దేవుడు యొక్క మాటలు ముందుగా పంపించాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులను న్యాయ విమర్శకులు వారి వాక్యము గెలుచును. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వారి నీతి నిత్యము నిలుచును. వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఆమేన్. దేవుడి గురించి ఆశీర్వదించుగాక. ప్రవర్తనాలు మరి సమయంలో సాక్ష్యం కలిగి ఉంటాము. సాక్ష్యం వాటి చేసిన సాక్ష్యం పంచుకొని
ఇప్పుడు మా అమ్మ ఒకటి నడుచుకొని వెళ్తుంటే ఎదవరాలు వెళ్తుందని ఎవరు పలకరించట్లేదు. నిజమైతే మరి ఎదవరాలంటే దేవుడికి ఎంతో ఇష్టం కదా, అలాంటిది ఎదవరాలు నడుచుకొని వెళ్తుందని ఎవరు పలకరించట్లేదన్న జంపి ఏడ్చి బాధపడింది అనమాట. ఇంతకుముందు నేను నా వెళ్తున్నప్పుడు అందరూ పలకరించారు, చిన్నమ్మ బాబాయ్ బాగున్నా అనేవారు కూడా. ఇప్పుడు ఎవరో వెళ్తుందని ఎవరో ముందుగా రావట్లేదంట, ఎవరు కూడా పలకరించలేదు అనమాట. ఇంకా సరే నువ్వు అక్కడ ఊళ్ళో ఉండదులే, 3 నెలలు అయిపోయింది కదా ఇక్కడ రా అని చెప్పి నన్ను తీసుకొచ్చాను అనమాట. నేను 10 రోజులు అవుతుంది తీసుకొచ్చి. ఇంతకుముందు అంటే నాన్నప్పుడు ఎంతమంది అయితే బాగా పలకరించి తల్లారో ఇప్పుడు ఎవరు అసలు పట్టించుకున్న వాళ్ళే లేదు. ఒకరితో సంబంధం ఏముంది, మనకి దేవుడు ఉన్నాడు కదా, మీరు అమ్మాయి హెల్ప్ చేస్తాడు కదా అని చెప్పేసి మేము ధైర్యం చెప్పుకొని ఉంటున్నాము. ఏంటంటే మరి ఈ 4 రోజులు నేను జాబ్ కూడా వెళ్ళలేదు అనమాట. ఈ ఆపరేషన్ అయినందుకు జాబ్కి వెళ్ళకపోయినా సరే దేవుడు చాలా అంటే చాలా మేలు చేశాడు అనమాట. అంటే కన్ను ఆపరేషన్ అయింది కదా, అయినప్పుడు చాలా మంది చెప్పారు ఇంతకుముందు లాగా ఉండదు, పెయిన్ వస్తుంది అని చెప్పి. నిజంగా ఇంతకుముందు లాగా లేదన్నమాట. అప్పుడప్పుడు చూసుకున్న పెయిన్ వస్తుంది. సర్జరీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇంజక్షన్ ఇచ్చారనమాట. కన్ను ఇక్కడ చాలా రోజులు వాస ఉందన్నమాట. ఇక్కడ 2 ఇంజక్షన్లు చేశారు గట్టిగా బాగా. చాలా పెయిన్ వచ్చి 3-4 రోజుల వరకు అట్లానే ఉంది, ఓపెన్ కాలేదన్నమాట. ఒక 3 రోజులు అయిన తర్వాత నేను ఇంకా ఊరికి వెళ్ళాను. ఊర్లోనే ఉన్నాను. అక్కడ అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం దూరంలో ఉంటుంది ఊరి నుంచి. అందుకని నేను వెళ్ళకుండా అట్లా ఎప్పుడు పెయిన్ వచ్చి ఏదైనా సరే ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. లేదా దగ్గర పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అట్లా ఎన్నిసార్లు 4 రోజులు కదా ఊర్లో అంటే ఎన్నిసార్లు పెయిన్ వచ్చి ఏదైనా సరే ప్రేయర్ చేసుకుంటూ ఉండి మన రీసెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. తనైతే మంచిగానే సెట్ అయిందమ్మా, ఇంకా 3 months అయిన తర్వాత 2వ కన్ను సర్జరీ చేస్తామని చెప్పారు. మరి మా పట్ల అట్లా ఎప్పుడు అందరూ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. బట్టి దేవుడు నామని అందరూ అన్నా చేస్తున్నాను. ఇంకా మా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి. మా అమ్మ పేరు చిన్నమ్మ, నా పేరు సరిగా. ఇంకా కుటుంబ ఆత్మలకు మనం ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అనుగానే ఆ తల్లిగారిని ఆదరించి దేవుడు ఇంకెవరైనా సాక్షి పంచుకోవాల్సిన మా అబ్బాయికి ఈ అబ్బాయికి స్కూల్ వెళ్తుంది కానీ అదే కోల్డ్ అయితే కాఫ్ అయింది. నార్మల్గా అయితే ఈ అబ్బాయి బాగా సిక్ అవుతాడు. నేను స్కూల్కి పంపించడం వచ్చినాక ఏదైతుందంటే బాగా అనేకమైన వస్తుందంట. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఈ అబ్బాయికి ఏంటంటే ఇట్లా ఆక్సిజన్ సరిగా రావట్లేదు, ఈ అబ్బాయికి తొందరగా హాస్పిటల్ జాయిన్ చేయాల్సిందే, అడ్మిట్ చేయాల్సిందని చెప్పినప్పుడు మేము ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారికి డైలీ చెప్తాం. తర్వాత నేను చెప్పినాక ఇక్కడ సేఫ్ కిట్స్ అని ఉంటుంది, అది తీసుకెళ్ళినాక అడ్మిట్ చేసుకుంటాం. ఈ అబ్బాయికి ఏంటంటే అది లంగ్స్లో ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నమాట. న్యూమోనియా లంగ్స్లో ఇన్ఫెక్షన్ అవుతుంది. ఒకసారి వచ్చింది, దీంతో 2సారి. అయితే ఈ అబ్బాయికి చిన్నగా ఉన్నప్పుడే వ్యాక్సిన్స్ వేయాలి. నేనేం చేసిన ఒకటే వ్యాక్సిన్ వేయించిన, మిగతా అదే వేయాలి. ఆ కార్డు కూడా పోయింది, అడ్మిట్ చేసుకున్నారు, బాగా అయిపోయింది. తర్వాత వ్యాక్సిన్ కంపల్సరీ వేయాలి. వేయకపోతే బాగుండదు, ఇట్లానే వస్తుంది, తరచు వస్తుంది, మంచిగా ఉండదని చెప్పింది. మనం వ్యాక్సిన్స్ వేయించినాక కార్డు ఇవ్వకపోతే ఎవ్వరు కూడా ఏం వేయరు. ఎందుకంటే వాళ్ళ మాట నమ్మరు వాళ్ళు. అంటే ఏం ఇప్పించినావో ఏందో మేము ఇబ్బంది అవుతుంది, మాకు ఇదవుతుంది అనేసి వేయరు. కానీ దేవుడి భారం ఇచ్చిన ప్రభావ నా వల్ల అది కార్డే కూడా పోయింది, నా వల్ల జీవితాంతం నా కొడుకు సఫర్ అవుతున్నారు ప్రభావ. మీరైతే బలా ఇంటి కాదు, నేనేం చేయలేదు మాది మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభావ. నీవే ఏ విధంగా ద్వారం తెచ్చగల దేవుడు అని ఆయన మీద భారం వేసుకున్నప్పుడు దేవుడు ద్వారం తెచ్చి వ్యాక్సిన్ బయటకొని చూపించింది. అయితే ఇంకా కూడా ఏంటంటే అదే రోజు నా కొడుకు హాస్పిటల్ జాయిన్ అయిన రోజు మా నాన్న అదే రోజు హాస్పిటల్
ఇంకొకటి ఆయన ప్రేమని పొందుకోగలిగిన నా కుటుంబం మొత్తం మారాలని మీరందరూ ప్రార్థన చేయండి. దీనికి ఆశీర్వదించాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఈ లోకం అంతే, నేను మళ్ళీ ఛాన్స్ కూడా చెప్పాను కాబట్టి ఈ లోకం వైపు చూడకుండా కేవలం దేవుడి వైపు చూస్తూ ఉన్నప్పుడు మనం ఈ లోకాన్ని జయించగలము. అది చక్కటి కుమారులను ఇచ్చి ఉన్న దేవుడు అందరి బట్టి దేవుడిని పొందడానికి అది వారి యొక్క పిల్లలకు మంచి ఆరోగ్యం కొరకు, తర్వాత వారి కుటుంబం అంతా కూడా మారమాల్సి పొందలాగున, నాన్నగారు కూడా మంచి ఆరోగ్యం అనుభవించలాగున ప్రార్థన చేద్దాము. తప్పకుండా దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు కనుక నమ్మకం నుంచి వారి యొక్క ఉన్న విశ్వాసం మనందరూ కూడా మరి ఆ విశ్వాసం కూడా అతని కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి సాక్షులను దీవించి ఆశీర్వదించిన కాక ఇంకా ఏమన్నారా సాక్షి